40 వారాలు పారాయణ చేస్తే వారికి ఏదో ఒక రూపంలో యమధర్మరాజు దర్శనమిచ్చి తీరుతాడు. ఆయనకి తపస్సు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం. యమధర్మరాజు వాళ్ళని రక్షిస్తాడు. పోతూ ఉండే ప్రాణాలు తపస్సు చేస్తే సమయం అవకాశం ఇస్తాడు. కృష్ణ యజుర్వేదంలో పితృపన్నము అని ఒక పన్నం ఉంది. ఆ అధ్యాయాన్ని అశ్వత్థ వృక్షం కింద, ఎక్కడైతే అశ్వత్థ వృక్షము వేప చెట్టు రెండు ఉంటాయి కదా, అక్కడే నాగప్రతిష్ఠ కూడా చేస్తారు. అటువంటి ఆ సన్నిధిలో కూర్చుని ఆ అశ్వత్థ వృక్షం కింద ప్రతి శనివారం ప్రొద్దున్నే స్నానం చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఆ ప్రశ్న పారాయణ చేయాలి. శనివారం రోజు ఆ తపస్సుతో ఆయన మళ్ళీ ప్రాణాలు పోస్తాడు. విశేషమైన అనుగ్రహాన్ని ఆ స్వామి కలిగిస్తారు.